జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. మనం మన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం గమనిస్తూ ఉంటే పూర్తిగా నిర్విచారులమవుతాము. ఈ సస్యశ్యామలమైన పచ్చదనమంతా వృక్షాలలో సంక్షిప్తం చేయబడింది. అవి ఎంతో సామూహికత్వంతో ఉన్నాయి. వాటిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. వృక్షం యొక్క ప్రతి పత్రం సూర్యరశ్మి గ్రహించే విధంగా అమర్చబడి ఉంటుంది. ఆ వృక్షములన్నీ ఎలాగ ఎదుగుతున్నాయి, అవి ఎలాగ సమన్వయపరచబడినవి, అవి ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయి, ఆ విషయం గురించి ఎవరు ఏమాత్రం పట్టించుకోరు. అవి ఆత్మ సాక్షాత్కారం పొందలేదు. అయినప్పటికీ వాటిలో అలాగ పనిచేస్తున్నది ఏమిటి? అంత చక్కని తరహాలో అవి ఎలాగ పనిచేస్తున్నాయి? కారణం, అవన్నీ సంపూర్ణంగా దైవం యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఏ విషయం గురించి కలత చెందవలసిన అవసరం వాటికి లేదు. జంతువులు కూడా దైవాధీనంలోనే ఉన్నాయి. అందుచేతనే అవి పశువులుగా పేర్కొనబడుతున్నాయి. పాస అంటే ఆధీనము. శివునికి పశుపతి అనే పేరుంది. ఆయన పశువులను ఎంతో ప్రేమతోనూ ఎంతో జాగ్రత్తగాను చూసుకుంటాడు. ఇవన్నీ మానవుల ఉపయోగం నిమిత్తం సృష్టింపబడినవి. అయితే మానవులు ఈ ప్రపంచమంతా తమ ఉపయోగం కొరకే సృష్టింపబడినదనే సత్యమును అర్థం చేసుకోవటం లేదు. ఈ సమస్త జంతుజాలం, వృక్షజాలం మానవుల ఉపయోగమునకే గాని దుర్వినియోగమునకు కాదు. ఈ ప్రకృతిని, వాతావరణమును గమనించి అవెలాగా సామూహికత్వంతో ఉన్నాయో మనం తప్పక తెలుసుకోవాలి. వాటికి ఏ సమస్యలు లేవు. అవన్నీ చక్కగా సహజీవనం సాగిస్తున్నాయి. ఋతుచక్రానుసారం మార్పు చెందుతూ బహు చక్కని వాతావరణాన్ని మనకి ఏ విధంగా కల్పిస్తున్నాయి? ఉదాహరణకు, వృక్షం యొక్క జీవరసం ఊర్ధ్వ భాగానికి ప్రవహించి వృక్షం యొక్క అన్ని కొమ్మలకు, రెమ్మలకు, అన్ని భాగాలకు అవసరమైనంత శక్తిని సమకూరుస్తున్నది. అటు పిమ్మట మిగిలిపోయిన జీవరసం క్రిందికి దిగి వాతావరణంలో కలుస్తుంది. కాబట్టి ఆ జీవరసం ఒకే భాగానికి పరిమితమైపోయి అక్కడే నిలిచిపోదు. మీరు ఏ ఒక్క విషయానికి అంటిపెట్టుకుని అలా ఉండిపోకూడదని నేను మీకు ఇదివరకే చెప్పాను. మీరు బంధరాహిత్యంతో ఉంటే అది అతి చక్కగా పనిచేస్తుంది. అలాగ కాక మీరు బంధాల్లో చిక్కుకుంటే మీకు కేవలం ఆందోళనలు, సమస్యలే మిగులుతాయి. సమస్య గురించి విపరీతంగా యోచించడం వలన మీ జీవితం దయనీయంగా తయారవుతుంది. మీరు బంధరాహిత్యంతో వ్యవహరిస్తే ప్రకృతి మీ సమస్యలకు తనే బాధ్యత వహిస్తుంది. అప్పుడు మీరెంతో హాయిగా ఉంటారు. కానీ మేము ఇది చెయ్యాలి, అది నెరవేర్చాలి, దాన్ని సాధించాలి అని ఆ విధంగా యోచిస్తుంటే అప్పుడు మీరు ఆందోళన చెందడం మొదలు పెడతారు. అప్పుడు రెండు విషయాలు మీలో చోటు చేసుకుంటాయి. మొదట, మీరు అయోమయంలో పడతారు. మీరేమీ సాధించలేక
ఎడతెరిపి లేకుండా అదే పనిగా ఆలోచించడంలో మునిగిపోతారు. ఇక రెండవది, మీరు పూర్తిగా అలసిపోతారు. కాబట్టి సహజ యోగులుగా మీరు బంధరాహిత్యంతో ఉంటే అది అద్భుతంగా పనిచేసే తీరును గమనించి ఆశ్చర్యపోతారు. ఆత్మ సాక్షాత్కారం తరువాత స్వయంగా మీ అంతట మీరు బంధరాహిత్యంతో వ్యవహరించే ప్రయత్నం చెయ్యాలి. నిర్విచార స్థితిలో ఉండాలి. అలాగా నిర్విచార స్థితిలో ఉండటం వలన మీరు బంధరాహిత్యం పొందుతారు. ఇప్పుడు మీ యొక్క బంధములను ఓ మారు పరికించి చూడండి. అవెలాగ ఉన్నాయి? ఈ బంధరాహిత్యమును మీ నిరంతర సాధన ద్వారా మీరు పొందవచ్చు. అద్దములో మీ యొక్క ప్రతిబింబమును గమనించండి. మీరు చూసే ఆ ప్రతిబింబం మీరు కాదని తెలుసుకోండి. మీరా ప్రతిబింబం కంటే ఎంతో ఉన్నతులు. ఆత్మ సాక్షాత్కారం పొందుటకు పూర్వం అన్ని విధాలుగా మన సంరక్షణ భారం వహించేది ఎవరు? మన పర సహానుభూత నాడీ వ్యవస్థ బాగోగులను పట్టించుకునేదెవరు? అతి చిన్న విషయముల గురించి కూడా జాగ్రత్త వహించి మనల్ని సవ్యమైన మార్గంలో ఉండే ప్రయత్నం చేసి మనకు చైతన్యమునిచ్చేది ఎవరు? మనలో ఆ బృహత్కర కార్యం నిర్వర్తించే శక్తి ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం ఇంకా పొందనందున మనలోని ఆత్మ ఇంకా మన చిత్తంలోనికి రాలేదు. అయితే సత్యము గురించి ఆలోచింపచేసేది, సత్యాన్వేషణ చెయ్యమని మనకి ప్రబోధించేది, మన సమాజంలో ఏదో తప్పుందని మనకు తెలియపరిచేది, మన యందే అంతర్గతంగా ఏదో శక్తి దాగి ఉంది. భగవంతుడు ఎలాంటి భద్రత లేకుండా మనల్ని అలా వదిలేయలేదు. మన బాగోగుల విషయమై పట్టించుకునే శక్తి ఏదో ఉంది. కుండలని నిద్రావస్థలో ఉంది. ఆత్మ హృదయంలో ఉంది. ఆ రెండింటిలో అంతర్గతంగా ఉన్నదేమిటి? అదే జీవాత్మ. కొంతమంది మరణించే సమయంలో లేక మృత్యుముఖం నుండి బయటపడినప్పుడు కొన్ని మార్లు వారు ఒక సొరంగం లాంటి మార్గం ద్వారా ప్రయాణించినట్లుగా తమకు అనుభవమయ్యిందని వారు చెబుతుంటారు. కొంతమందికి అది చీకటి మార్గంగాను, మరికొందరికి ప్రకాశవంతమైన మార్గంగాను, ఇంకొందరికి కాంతితో కూడిన మార్గంగాను అది అనుభవం అవుతుంది. దానర్థం మనలోని జీవాత్మ ఊర్ధ్వంగా ప్రయాణిస్తున్నప్పుడు చిత్తం కూడా దాని వెంట వెళ్తుంది. అప్పుడు మనం ఒక సొరంగం ద్వారా ప్రయాణిస్తున్న అనుభూతిని పొందుతాము. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట మాత్రమే ఈ జీవాత్మలను మీరు చూడగలుగుతారు. అంతకు పూర్వం మాత్రం కాదు. ఈ జీవాత్మ మీకు మార్గనిర్దేశకంగా ఉంటుంది. అది మిమ్మల్ని సహజ యోగంలోనికి రప్పించింది. మీరు సత్యాన్వేషణ చేయాలని, సత్యమును మీరు తెలుసుకోవాలని అది మీకు తెలియచెప్పింది. జీవాత్మ మీ వెంటబడి సత్యాన్వేషణకై మిమ్మల్ని పురికొల్పుతుంది. ఇదంతా ఆత్మ సాక్షాత్కారానికి పూర్వం జీవాత్మ నుండి వస్తుంది. ఈ జీవాత్మ అన్వేషణకై మీపై ఒత్తిడి తీసుకువస్తుంది. మనిషి మరణించినప్పుడు ఈ జీవాత్మ మనిషి దేహం నుండి బయటికి వస్తుంది. అలాగే ఆత్మ కూడా బయటికి వస్తుంది. అప్పుడు మనం దాన్ని ప్రేతాత్మ అని పిలుస్తాము. ఈ ప్రేతాత్మలు కొంతకాలం అలా గాలిలో వ్రేలాడుతూ ఉంటాయి. అవి ఆత్మ సాక్షాత్కారం పొందినవైతే దైవంతో ఏకమవుతాయి. అలాంటి వారు తాము
ఎల్లప్పుడూ భూమిపై తమ జన్మను తీసుకోగలరు. అయితే ఈ గాలిలో వ్రేలాడుతున్న ప్రేతాత్మలు తమ సంతానం, ఇల్లు, తాగుడు అలవాట్లు మొదలైన వాటితో మితిమీరిన సంబంధాలు పెట్టుకుని అసంతృప్తికి లోనై మనకు అనేక సమస్యలను సృష్టిస్తుంటారు. వారు గుంపులుగా కానీ మరో రకంగా కానీ ఉండవచ్చు. ఈ విషయం గురించి మనం ఇతరులకు చెప్పలేము. కారణం, వారెవరికీ ఈ సంగతులు తెలియవు. ఇలాంటి సంగతులను వారు నమ్మాలనుకోరు. కానీ చర్చిల్లో, మసీదుల్లో, ఆలయాల్లో ప్రేతాత్మల గురించి, దయ్యాల గురించి చెప్పే మత సంబంధమైన విషయాలను వారు నమ్ముతారు. కానీ తమ వ్యక్తిగత జీవితంలో ఇలాంటివన్నీ మన చుట్టూరా తిరుగుతూనే ఉంటాయనే విషయాలను వారు నమ్మరు. పరిష్కార సాధ్యం కాని కొన్ని కష్ట నష్టాలు ఈ ప్రేతాత్మల కారణంగానే సంభవిస్తాయని మనం అభిప్రాయపడుతుంటాము. కాబట్టి అలాంటి కష్ట నష్టాల నుండి బయటపడే ఉత్తమ మార్గం వాటి పట్ల బంధరాహిత్యం కలిగి ఉండటమే. ఎవరైనా ఒక వ్యక్తి తన ఇంటిని గురించి కానీ మరేదైనా విషయం గురించి కానీ మమకారం కలిగి ఉన్నాడనుకుందాం. ఈ ప్రేతాత్మలు ఆ వ్యక్తి ద్వారా తమ అభీష్టాలు నెరవేర్చుకోదలచి ఆ వ్యక్తి మనస్సులోనికి ప్రవేశిస్తాయి. ఇక అప్పటి నుండి ప్రతి ఒక్కటి అస్తవ్యస్తంగా జరుగుతుంది. మీరు సరైన స్థితిలో ఉండరు, ఏ ఒక్కటి సాధించలేరు. ప్రత్యేకించి మోసపు గురువులతో ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. బంధరాహిత్యం ద్వారా ఇలాంటివన్నీ సరిచేయవచ్చు. కొంతమంది తమ పిల్లల పట్ల విపరీతమైన మమకారం పెంచుకుంటారు. అప్పుడు ప్రేతాత్మలు ఇటువంటి పిల్లలను ఆవహిస్తాయి. మీరు మీ డబ్బుతో ఎక్కువగా బంధం ఏర్పరచుకుంటే ఏదో ఒక విపరీతం జరిగి మీరు మీ డబ్బును పోగొట్టుకోవటం జరుగుతుంది. నేనెంతో మంది కోటీశ్వరులను చూశాను. వారిలో లోపితనం ఇంకా మిగిలి ఉంది. ఏదో దెయ్యం లాంటిదేదో వారిని ఆవహించి వారు తమ డబ్బును అనేక చోట్ల పెట్టుబడి పెట్టినట్లుగా వారిని పురికొల్పుతుంది. చివరకు వారి దగ్గర డబ్బేమీ మిగిలి ఉండదు. ప్రత్యేకించి పాశ్చాత్య వ్యాపార రంగం ఆ విధంగానే ఉంది. ఆ విధంగా ఇక్కడ అక్కడ పెట్టుబడి పెట్టినట్లుగా మిమ్మల్ని పురికొల్పుట వలన చివరకు మీకు అప్పులు, రుణాలు తప్ప మరేదీ మిగిలి ఉండదు. మీరు డబ్బు విషయంలో ఎంతో బంధరాహిత్యంతో వ్యవహరించాలి. నేను టెర్రకోట్టా వ్యాపారం అంటే ఎర్ర మట్టితో తయారు చేసే చేతి బొమ్మల వ్యాపారంలోనికి ప్రవేశించిన వైనాన్ని మీకిప్పుడు చెప్తాను. పదవీ విరమణ చేసిన కొంతమంది ఎగుమతి వ్యాపారం చేసి తద్వారా దేశ సేవ చేయాలనుకున్నారు. కానీ ఈ వ్యాపారంలో ఒకరితో మరొకరికి పొత్తు కుదరలేదు. ప్రతి భాగస్వామి తనకే ఎక్కువ వ్యాపార నైపుణ్యం ఉందనుకున్నాడు. ఒకరోజు వారంతా పేచీపడి విడిపోయారు. వారిలోని ఒక వ్యక్తిని నీవేమి ఎగుమతి చేస్తుంటావు అని ప్రశ్నించాను. ఫ్యాన్లు అని చెప్పాడు. ఫ్యాన్లా? అది స్విట్జర్లాండ్ దేశానికా అని ప్రశ్నించాను. జవాబుగా సరే మరి మీరేమి ఎగుమతి చేస్తారు అంటూ నన్ను అడిగాడు. ఎర్రమట్టితో చేసిన చేతి బొమ్మల వ్యాపారం అన్నాను. టెర్రకొట్టానా, మట్టితో చేసినవా అంటూ ఆశ్చర్యపోయాడు. నాకు బ్యాంకుల గురించి కానీ వ్యాపారం గురించి కానీ ఏమీ తెలియదు. నేనా విషయంలో పూర్తిగా బంధరాహిత్యంతో ఉన్నాను. ఇక అన్ని దేశాల్లో టెర్రకోట్టా బొమ్మలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. కారణం, ప్రజలు చేతి వస్తువుల పట్ల అభిమానం చూపిస్తున్నారని నాకు తెలుసు.
అలాంటి వస్తువులను వారు ఇష్టపడుతున్నారు. అంతేకాక ఒక గ్రామంలో ఏక వస్త్రంతో కాలక్షేపం చేస్తున్న పేద ప్రజానికానికి వారి జీవనోపాధికై నేను సహాయపడినట్లుగా కూడా అవుతున్నది. ఇంకా చెప్పాలంటే అది నా దాతృత్వ స్వభావానికి ఎంతగానో దోహదపడుతుంది కూడా. అంతేకాక చేతి వస్తువులను ప్రజలు ఉపయోగించటం నేటి ప్రపంచం యొక్క అవసరం కూడా. ఆ వ్యాపారం ఎంతో విజయవంతంగా నడుస్తుందని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. నాకు వ్యాపారం గురించి అర్థం కాదు, దాన్ని గురించి ఆలోచించవలసిన అగత్యం నాకు లేదు. అదంతా బహు చక్కగా కొనసాగుతుంది కాబట్టి ఆ విషయమై బంధరాహిత్యంతో ఉన్నాను. అందుచేత నాకే తలనొప్పులు లేవు. ఇక్కడి పేద ప్రజలు తమ స్వహస్తాలతో రూపొందించిన బహు చక్కటి అందమైన వస్తువులను, బొమ్మలను అన్ని దేశాలకు పంపించడం నాకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. మీరు నిర్విచార స్థితి ద్వారా బంధరాహిత్యమును అభివృద్ధి చేసుకుంటే అప్పుడు భగవంతుడు మీ విషయమై ఆలోచించి మీ సంక్షేమాన్ని చూసుకుంటాడు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఆయన అన్నింటినీ నిర్వహిస్తాడు. అన్నింటి యొక్క సంరక్షణ భారం వహిస్తాడు. సర్వశక్తిమంతుడైన భగవంతునిలో మీకు విశ్వాసం ఉండాలి. మరి మీకెందుకు బెంగ? ఆ విధంగా ఉండటమే చక్కని జీవన మార్గం. మీరేదీ చేయనవసరం లేదు. మీరు కాలాతీతులయ్యారు, త్రిగుణాతీతులయ్యారు, ఆలోచనలకు అతీతులయ్యారు. మీరు మీ ఆలోచనలతో, మనస్సుతో చేస్తూ ఉన్న కార్యకలాపాలను, పద్ధతులను నిలిపివేస్తారు. అమెరికాలో ఒక దుకాణం నిర్వహిస్తున్న ఒక అమ్మాయికి నేను ఆత్మ సాక్షాత్కారం ఇచ్చాను. ఆ అమ్మాయి అంది, శ్రీ మాతాజీ, ఇది వరకు నా దుకాణంలో ఉన్న వస్తువుల వివరాలన్నీ నాకు తెలుసుండేవి. అవన్నీ జ్ఞాపకం ఉంచుకునేదాన్ని. ఇక ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం నా దుకాణంలో ఏ వస్తువులున్నది నాకు తెలియదు. నేను దానికి కారణమేమిటి అని అడిగాను. సమాధానంగా, నాకిప్పుడు పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయి అంది. నేనన్నాను, ఆ పద్ధతి చాలా బాగుంది. వస్తువుల వివరాలకు సంబంధించిన భారాన్నంతా తలకెక్కించుకుని నష్టాల బాటలో వ్యాపారం చేయడం వలన ప్రయోజనమేమిటి? భగవంతుని అభీష్టమునకు సంపూర్ణంగా శరణాగతులవటానికి మీరు సంసిద్ధులవ్వాలి. ఆయన ఏమి చేసినా అదంతా మీ మేలు కొరకే అని తెలుసుకోండి. మీరు సహజయోగులు. మీ చుట్టూ ఉన్న సమస్యలను మీరు స్వీకరించాలి. మీరు వాటిని సమాధానపరిచి శాంతిని నెలకొల్పగలరు. మీకు అన్ని శక్తులు ఉన్నాయి. స్త్రీలు తమ స్వయం శక్తిని అర్థం చేసుకోవాలి. వారికి ఏ శక్తులున్నది వారికి తెలియనందున వారికి సమస్యలున్నాయి. కొందరు పురుషులు కూడా గ్రూపులుగా ఏర్పడే అలవాటు చేసుకుంటున్నారు. ఇక మూడవ తరహా వారు లీడర్ల సతీమణులు. వారేదో విధంగా ఇతరులపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో గాలి కొట్టే పంపులాంటి పరికరమేదో ఉన్నట్లుగా వారు కనిపిస్తారు. గాలి వారి అహంకారంలోనికి ప్రవేశించగానే వారు గాలిలో అలా తేలిపోతూ ప్రతి ఒక్కరిని బయటకు గెంటి వేస్తున్నారు. ఇలాంటి విషయం కూడా పాపభరితమైనది. మీరు లీడర్ సతీమణి కాబట్టి దానికి అనుగుణంగా మీ నడవడిక ఉండాలి. తోటి సహజ యోగులను ఆ విధంగా బాధించకూడదు. శాస్త్రముల ప్రకారం తల్లులు 5 రకాల వారున్నారు. అందులో ఒకరు లీడర్ సతీమణి లేక గురుపత్ని.
ఆమె తల్లి కాబట్టి ఒక తల్లిగా ఆమె ప్రవర్తించాలి. ఒక తల్లి తన సంతానమును ఏ విధంగా చూసుకుంటుందో అదే విధంగా ఆమె సహజయోగులైన శిష్యులందరినీ చూసుకోవాలి. ఉదాహరణకు లీడర్ అయిన ఆమె భర్త ఏదైనా విషయంలో మనస్తాపంగా ఉంటే ఆమె అతన్ని శాంతపరచాలి. ఆమె అతనితో చూడండి, మీరు ఆ విధంగా చేయకుండా ఉండవలసింది అని ఆ విధంగా నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి. అది ఆమె కనీస బాధ్యత. ఇతరులపై ఆధిపత్యం చెలాయించకూడదు. కానీ అందుకు విరుద్ధంగా వారేమి చేయకూడదో సరిగ్గా అదే చేస్తున్నారు. ఇక సహజ యోగుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి లీడరును సంప్రదించలేకపోతే అలాంటి వారు లీడరు సతీమణిని సంప్రదించి ఆమెతో తమ సమస్యను చర్చించవచ్చు. ఒక్కోమారు ఒక భర్తగా మీరు సరిదిద్దబడాలి. మీరు స్త్రీ అయితే ఒక గృహలక్ష్మిగా సమాజంలో ఒక భాగము. బహు చక్కటి వాతావరణం సృష్టించి దాన్ని మీరు కాపాడాలి. అది స్త్రీల బాధ్యత. కానీ వారి బాధ్యతలేమిటో వారికి తెలియదు. ఒక కార్యదర్శిలాగా లేక ఒక రకమైన రాజకీయవేత్తలాగా పనిచేయటం మీ కర్తవ్యం కాదు. వివాహ బంధమును ఏ విధంగా నిర్వహించి దానికి తగిన న్యాయం చేయాలనే విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. వివాహం ఒక ప్రదర్శన వ్యాపారం కాదు. నూతన దంపతులు ఈ విషయం అర్థం చేసుకోవటం లేదు. అటువంటి అసహజ చర్యలకు పాల్పడటం కంటే వారు వివాహం చేసుకోకపోవటమే ఉత్తమం. సరే, సహజ యోగంలో మీరు విడాకులు తీసుకోవచ్చు. అది స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం. మీరు సహజ యోగానికి దోహదపడాలనుకుంటే మీ వివాహ బంధమును విజయవంతం చేసుకొనటం మంచిది. మరొక ప్రమాదకరమైన సమస్య ఉంది. అదేమంటే ఒక వ్యక్తి లీడరుకు వ్యతిరేకంగా ఒక గ్రూపును తయారు చేసే అలవాటును కలిగి ఉండటం. ఈ మధ్య అమెరికాలో మనకు అలాంటి చేదు అనుభవం ఒకటి ఎదురైనది. ఒక మహిళ తానెక్కడికి వెళ్ళినా అక్కడ లీడర్కు వ్యతిరేకం ఒక గ్రూపును తయారు చేస్తుండేది. అదొక పెద్ద సమస్యగా పరిణమించింది. నేనామెతో భారతదేశానికి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పాను. కానీ ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. ఒక నదిలో దూకుదామని దుఃఖలేదు. తమ ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పి తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పి ఏవో కొన్ని నిద్రమాత్రలు మింగింది. కానీ చావలేదు. ఈ రకమైన తలతిక్క పనుల వలన మీకు మీరే వ్యతిరేకులవుతున్నారు. భారతదేశానికి వెళ్ళిపోమ్మని మరొకసారి ఆమెకు చెప్పి చూశాను. ఆమె దానికి సమాధానంగా, శ్రీ మాతాజీ, నేను వెళ్ళను, ఇక్కడే ఉండి ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను అంది. ఆ మర్నాడు భారతదేశంలో ఉన్న ఆమె తండ్రికి హఠాత్తుగా పెద్ద గుండెపోటు వచ్చింది. ఇక గత్యంతరం లేక ఆమె భారతదేశం వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ఒక స్త్రీకి ఇటువంటి విపరీత ధోరణి ఉండడం ఎంతో హానికరం. మా జీవితంలోని ఒక యథార్థ సంఘటన నాకు జ్ఞాపకం ఉంది. మా శ్రీవారు పనిచేసే గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వేరొక కంపెనీలో చేరాడు. కారణం, అతను పనిచేసిన గవర్నమెంట్ కంపెనీలో జీతం అంతంత మాత్రంగా ఉండేది. కానీ అతనికి ఆ క్రొత్త కంపెనీ ఉద్యోగం కానీ అక్కడి వారు చేసే కొన్ని పనులు కానీ ఏమాత్రం నచ్చలేదు. అందువలన అతను మా వారిని కలిసి తిరిగి తనను పాత ఉద్యోగంలో చేర్చుకోమని ప్రాధేయపడ్డాడు. కానీ మా వారు, ఈ విషయంలో నీకు నేనేమీ సహాయపడలేను, అసలు ఉన్న ఉద్యోగం ఎందుకు వదిలేశావు, ఇక నాకు నీతో ఎలాంటి సంబంధం లేదు అని నిక్కచ్చిగా తేల్చి చెప్పారు.
అప్పుడు ఆ వ్యక్తికి ఏమి చేయవలసింది పాలుపోలేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ ఫలించలేదు. చివరకు నా వద్దకు వచ్చి తిరిగి తను పాత ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నట్లుగా నాకు చెప్పాడు. నేను చాలా మంచి ఆఫీసరును, ఎంతో బాగా పనిచేశాను. నాకు బుద్ధి తక్కువై వేరే ఉద్యోగంలో చేరాను. తిరిగి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి దేశ సేవ చెయ్యాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు. సాయంత్రం మా వారు ఇంటికి వచ్చినప్పుడు ఫలానా వ్యక్తి వచ్చాడని జరిగిందంతా సవివరంగా ఆయనకు చెప్పాను. అప్పుడు ఆయన, అవును, అతడు సరైన వ్యక్తి వద్దకే వచ్చాడు. ఇప్పుడిక నీవు నా బుర్ర తినకు. తిరిగి ఉద్యోగంలో చేర్చుకొనడం వీలు కాదని నేను అతనికి అప్పుడే తేల్చి చెప్పాను అని అన్నారు. నేనేదో మాట వరుసకు మీతో ఊరికే అలా అన్నాను. బహుశా మీకంటే నేను ఎక్కువ ఉదార స్వభావినని భావించి ఆ వ్యక్తి నా వద్దకు వచ్చినట్టున్నాడు అని అన్నాను. వెంటనే మా శ్రీవారైన సర్ సిపి గారు ఆ విషయంలో నేను నీకంటే ఏమాత్రం తక్కువ కాదు అని వెంటనే స్పందించారు. సరే, మంచిది, మీ ఇష్ట ప్రకారం చెయ్యండి అన్నాను. చూడండి, ఆ వ్యక్తికి తిరిగి మా వారు ఉద్యోగం ఇచ్చిన సంగతి మీకు వేరే చెప్పనక్కరలేదనుకుంటాను. కాబట్టి ఒక మహిళ నిర్వహించే పాత్ర చాలా గొప్పది, ఉన్నతమైనది, ఎంతో లోతైనది. మా వారి ఆఫీసులో సుమారు 100 మంది దాకా పనిచేసేవారు. వారందరి బాగోగులు నన్ను చూసుకోమని ఆయన నాకు చెప్పేవారు. ఆ 100 మంది ఉద్యోగుల విషయమే కాకుండా వారి బంధుజనానికి కూడా నేను వీలైనంత మేరకు సహాయపడ్డాను. అదంతా నాకెంతో సంతృప్తిని కలిగించిన విషయం. ఆ విధంగా మీదనుకునే మీ స్వంత సంఘమును మీరు సృష్టించుకోవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారంతా వచ్చి మీకు సహాయపడతారు. మీ బాగోగులను చూసుకొనడానికి వారు సంసిద్ధులై తయారుగా ఉంటారు. అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఇతరులను ప్రేమించడం, వారిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేయటం. మహిళలు ఆ విధంగా చేయగలిగితే వారు తమ స్త్రీత్వమును సాధించినట్లే. దానికి విరుద్ధంగా ఇతరులపై లేనిపోని కథలను అల్లి మీ భర్తలకు వినిపించడం మంచి పద్ధతి కాదు. అవతలి వ్యక్తి మీకు హాని తలపెట్టనంత వరకు మీరెన్నడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. ఎప్పుడూ ఏదైనా మంచి విషయం చెబుతూ ఉండండి. అదే మంచి విధానం. ఎవరో నా వద్దకు వచ్చి, శ్రీ మాతాజీ, ఈ ఫలానా మనిషి నాకీ అపకారం చేశాడు, నా పట్ల అలా ప్రవర్తించాడు అని ఫిర్యాదు చేశాడు. అప్పుడు నేను, చూడండి, మీరు అలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారో నాకు బోధపడదు. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగానో పొగుడుతూ మీ గురించి 1 గంట సేపు మాట్లాడడం జరిగింది అని అన్నాను. అంతే, అంతటితో ఆ సమస్యకు తెరపడింది. నిజానికి అందరూ నన్ను విశ్వసిస్తారు. ఇదే స్ఫూర్తితో మీరు మీ సంసారాన్ని చక్కదిద్దుకోవచ్చు. కుటుంబ సభ్యులందరినీ దారిలో పెట్టవచ్చు. ప్రప్రథమంగా మహిళలు కరుణతోనూ ప్రేమతోనూ ఉండవలసి ఉంటుందని వారు తెలుసుకోవాలి. వారి శక్తంతా వారి కరుణా స్వభావంలో ఇమిడి ఉంటుంది. నా యొక్క శక్తి కూడా అదే. మీలో కొంతమంది నాకు దూరంగా కూర్చునటం వలన నా మాటలు మీకు సరిగ్గా వినిపించకపోవచ్చు. అయినా పర్వాలేదు. ఇదంతా కేవలం ప్రేమ ప్రవాహం మాత్రమే. మీకు నాకు మధ్యన గల ఈ ప్రేమపూర్వకమైన అందమైన వాతావరణాన్ని మనం ఆస్వాదించడం నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది. ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? ఈ ఇంగ్లాండు దేశం ఈ విశ్వము యొక్క హృదయము. హృదయం దేన్ని ఇష్టపడుతుంది? కేవలం కరుణను, ప్రేమను మాత్రమే. కాబట్టి కరుణ ద్వారానే మనమంతా ఒకటిగా ఏకమవుతామని మీరు తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలోని ఎంతోమంది మహాధనికులు,
సుప్రసిద్ధులు, గొప్ప రచయితలు నాకు తెలుసు. అనేక రకములైన వారున్నారు. వారందరి సమస్య ఒక్కటే. వృద్ధులైన తమను పరామర్శించడానికి ఎవ్వరూ రావడం లేదని ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటారు. కానీ సహజ యోగంలోని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చూడండి, నా వయస్సు పెరిగి నేను వృద్ధిరాలిని అవుతున్న కొద్దీ నా సందర్శకుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. నా వయస్సు గురించి ఎవ్వరూ పట్టించుకున్నట్లుగా కనిపించదు. వారు శ్రీ మాతాజీ ఇంత చక్కగా ఎప్పుడు ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా నేను కేవలం కరుణ, నిర్మలమైన ప్రేమల మూలంగానే అంటాను. వారందరూ తమ జీవితాల్లో ఎవరినీ ప్రేమించలేదు. ఆ విధంగా తమ కాలమంతా వెళ్ళబుచ్చారు. ఇక ఇప్పుడు వారు ఒంటరి వారయ్యారు. వారిప్పుడు తమ గృహాల్లో ఉన్న రిఫ్రిజిరేటర్లతో, సోఫాలతో మాట్లాడుతున్నారు. ఆ విధంగా రిఫ్రిజిరేటర్లతో వారు సంభాషించటాన్ని మీరు ఊహించగలరా? వారు ఆ విధంగా తమ స్నేహితులను కొనుక్కుంటారు. మీరెంతవరకు సామూహికత్వంలో ఉన్నది మీరు తప్పక తెలుసుకోవాలి. మీరు ఎంతవరకు పరస్పరం సహకరించుకుంటున్నారు, ఒకరి పట్ల మరొకరు ఎంతగా ప్రేమను కనబరుస్తున్నారు. ఆ విధంగా ఆత్మ పరిశీలన చేసుకొనడం చాలా ముఖ్యం. మీ చైతన్య తరంగాలు సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, అవి చక్కబడతాయి. కానీ మీ వైఖరి మాత్రం సరిగ్గా ఉండాలి. సహజ యోగంలో తమ వైఖరి సరిగ్గా లేని వారు ఎంత మాత్రం అభివృద్ధి చెందలేరు. ప్రేమ నిర్మలంగా ఉండాలి. మీరు అవతలి వ్యక్తిని ప్రేమిస్తుంటే మీ ఇరువురిలోని చెడు లక్షణాల గురించి మీరు పట్టించుకోరు. మీరెప్పుడూ మంచి విషయాలనే గమనిస్తారు. ఆ వ్యక్తిని మీరెప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ఒక్కో పర్యాయం నేనెవరితోనైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఈ విధంగా చెప్పాలా, ఆ విధంగా చెప్పాలా అని 1-2 సార్లు ముందుగా ఆలోచిస్తాను. నేను ఆ వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు అతనిలో ఉన్న సగం చెడు చైతన్య తరంగాలు అంతరిస్తాయి. మీరు ఆ పద్ధతిని అభ్యసిస్తే మీకది ఎంతో సులభము. మీరు చిన్న చిన్న విషయాలను వారికి సూచించవచ్చునని నా అభిప్రాయం. ఇంగ్లాండు దేశంలో నెలకొల్పబడిన విక్టోరియా మహారాణి శిలాప్రతిమ యొక్క ముక్కు భాగాన్ని ఎవరో విరగ్గొట్టారు. అలా విరగ్గొట్టింది ఎవరు? అలా చేయడానికి వారికి ఎంత ధైర్యం అంటూ ప్రతి ఒక్కరూ బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు. చివరకు విరిగిన ముక్కు భాగాన్ని బాగు చేశారు. విక్టోరియా మహారాణి తన దేశ ప్రజలందరి చేత ఆరాధింపబడుతుండేది. ఆ దేశమంతా ఆమె యొక్క ఆధిపత్యంలో ఉంది. ఒక స్త్రీ యొక్క వ్యక్తిత్వం అంటే ఏమిటో మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక యుద్ధం విషయానికి వస్తే వారు జాన్ ఆఫ్ ఆర్క్ లాగా ప్రచండంగా మారుతారు. శాంతిని నెలకొల్పే సమయం వచ్చినప్పుడు ఆమె యుద్ధమును విరవింపచేసి శాంతి స్థాపన చేస్తుంది. శాంతిని ఆమె సృష్టిస్తుంది. అది ఎంతో శక్తివంతమైన మహత్కార్యము. అదే నిజమైన శక్తి. పురుషులతో పోటీపడి చేసే ఒక రకమైన పని కాదు. కరుణను ప్రస్ఫుటింపచేసే లోతైన గొప్ప కార్యము. శాంతి స్థాపన రంగంలో స్త్రీల సామర్థ్యాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అంతేగాక కరుణా స్వభావాన్ని కార్యాన్వితం చేసి ఆచరణలో పెట్టడం గొప్ప విషయము. మీరందరూ సహజ యోగులు కాబట్టి అది మీకు సాధ్యమైన విషయమే. భర్తలు తమ భార్యలను గౌరవించాలి. అది చాలా ముఖ్యం. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడరో అక్కడ బంగ్లాదేశ్లో లాగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. బంగ్లాదేశస్తులు తమ స్త్రీలను గౌరవించరు. పాకిస్తాన్ ప్రకృతి వైపరీత్యాలకు నిలయము. కారణం వారు తమ స్త్రీలను గౌరవించరు. ఇక సౌదీ అరేబియా, ఇరాన్ల విషయానికి వస్తే ఆ దేశాల్లో సమస్యలున్నాయి.
కారణం అక్కడ స్త్రీలు కూడా గౌరవింపబడరు. అయితే స్త్రీలు కూడా తమను తాము గౌరవించుకోవాలి. అంటే పాశ్చాత్య దేశాల్లో లాగా అని మాత్రం అర్థం చేసుకోకూడదు. అక్కడ స్త్రీలు మగవారిని తమ వలలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. మీరెప్పుడు ఆ విధంగా పురుషులను ఎందుకు ఆకర్షిస్తూ ఉండాలి? పురుషులు మీ వెంటపడే విధంగా మీరెందుకు వస్త్రధారణ చేసుకుంటారు? అలాంటి కుసంస్కారం స్త్రీల వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. మనం వేశ్యలం కాము. మనం మన ఆత్మగౌరవం కాపాడుకోవాలి. నేను మీకు ఇంతకు ముందు ఒక రాణి యొక్క కథను చెప్పాను. మహ్మదీయులు తమ రాజ్యమును ఆక్రమించుకునే సమయంలో ఆ దేశపు రాణి ఆత్మాహుతి చేసుకుంది. తమ శీల పరిరక్షణ నిమిత్తం అంతఃపుర స్త్రీలందరూ అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్నారు. స్త్రీ యొక్క శక్తి కరుణా స్వభావంలో దాగి ఉంది. ఆమెను పని చేయించే సాధనం ఆమె యొక్క శీలము. మనం మన దేహాన్ని, చిన్న పిల్లలను, భర్తలను, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అది ముఖ్యము. ఇంకా మీరు మీ సమాజాన్ని, మీ కుటుంబాన్ని కూడా గౌరవించాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. పాశ్చాత్యులు వైజ్ఞానిక రంగంలో అభివృద్ధి చెందారు. అయితే నల్లవారు వారికి చేదోడుగా ఉండి వారికి సమగ్రతను చేకూరుస్తారు. అక్కడ నల్లవారు లేకపోతే వారు బహుమతులను ఏ విధంగా గెలుచుకోగలరు? కేవలం సంగీతం వలన ప్రయోజనం ఏమిటి? అక్కడి వారంతా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు. మనమంతా ఒకటి. మనకు భారతీయులు కావాలి, ఆంగ్లేయులు కూడా అవసరమే. మనమంతా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటాం. ఉదాహరణకు కుడి చేతికి ఎడమ చెయ్యి యొక్క అవసరం ఉంది. లేకపోతే అవి ఒకదానికి మరొకటి చేదోడుగా ఎలా ఉంటాయి? కాబట్టి భర్తలు భార్యలను గౌరవించాలి, భార్యలు భర్తలను గౌరవించాలి. కారణం వారిరువురు ఒకరికొకరు ఆధారం కాబట్టి. ఇక కాబోయే భర్తల గురించి, భార్యల గురించిన లేనిపోని భయాలున్నాయి. కొందరు యువతీ యువకులు గణపతి పూలే వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకునే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. కానీ ఇంటికి తిరిగి రాగానే వారికి వివాహం చేసుకునే ఇష్టం ఉండదు. రకరకాలైన వెర్రుల గురించి నాకు తెలుసు, కానీ ఈ రకమైన వెర్రి గురించి మాత్రం నాకు తెలియదు. వివాహాలు కుదర్చడంలో నేనెంతో విలువైన సమయం వెచ్చిస్తాను. ఆ సమయం నేను ఆదా చేసి ఉంటే మరొక పుస్తకం వ్రాసి ఉండేదాన్ని. ఇక లీడర్ల విషయానికి వస్తే, వారు ఈ ఫలానా స్త్రీ అతనితో ఉండడానికి ఇష్టపడడం లేదనో, ఈ ఫలానా పురుషుడు ఆ స్త్రీతో సహజీవనం చేయుటకు ఇష్టపడడం లేదనో, ఇటువంటి వ్యక్తిగత సమస్యలతో ఎప్పుడూ సతమతం అవుతున్నారు. ఆ సమస్య అలా ఉండగా ఆ వ్యక్తులు తిరిగి మరో వివాహానికి సంసిద్ధులై వస్తున్నారు. పెళ్లి చేసుకొనడం ఇష్టం లేకపోతే వారు చేసుకోకూడదు. ఎవరైనా సహజ యోగంలో పెళ్లి చేసుకుని ఈ విధంగా వ్యవహరిస్తే వారు సహజ యోగంలోనికి అనుమతింపబడరు. ఎందుకంటే అటువంటి వారు విడాకులు తీసుకుని సహజ యోగమును నిందిస్తారు. మనం ఈ సజీవమైన వృక్షం కింద ప్రమాణం చెయ్యాలి. మనలో మనం సమస్యలు సృష్టించుకోమని, మనం భార్యాభర్తలుగా మన జీవితాలను ఎంతో ఆనందమయంగా గడుపుతామని ప్రమాణం చేయాలి. సరే, చిక్కు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మనం ప్రశాంతంగా పరిష్కరించుకోగలం. వివాహం ఒక వ్యవస్థ. మీరు అదే పనిగా విడాకులను తీసుకుంటూ ఉండవచ్చని దాని ఉద్దేశ్యం కాదు. గొప్ప గొప్ప ఆత్మలు మీ వివాహ బంధాల ద్వారా మీ దంపతులకు జన్మించాలని కోరుకుంటున్నాయి. కానీ మీ ప్రవర్తన ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉంటే అది సాధ్యపడదు. ఒకవేళ మీరు విడాకులు తీసుకోవాలనుకుంటే తిరిగి మరో వివాహం చేసుకోకూడదు. మరొక 10-15 సంవత్సరాల్లో ఈనాటి బాలబాలికలకు ఒక నూతన శక్తిగా ఎదుగుతారని మీకు తెలుసుకోవాలి.
వారప్పుడు మిమ్మల్ని సరిదిద్దుతారు. మీకున్న ఇబ్బందులన్నీ వారు తొలగిస్తారు. సహజ యోగులుగా వారిని ఎదగనీయండి. అప్పుడు మీకు వారిలో ఆ తేడా కనిపిస్తుంది. వారెంతటి వివేకవంతులు, ఎంతటి అందమైన వారు. వారికి బాసటగా నిలవండి. వారికి చేయూతనివ్వండి. వారిని అర్థం చేసుకోండి. మనం ఇంకా ఒక అడుగు ముందుకు వేయవలసిన అవసరాన్ని గుర్తించే స్థితికి మనం చేరుకున్నాము. ఈ వ్యర్థమైన పనికి, ఈ వ్యర్థమైన పనికి మాలిన విషయాలకు, సమస్యలను విస్మరించండి. సహజ యోగ అభివృద్ధికి మనమేమి చెయ్యబోతున్నాము? మనలో శక్తులు ఉన్నాయి. సహజ యోగంలో ఒక గెంతు గెంతండి, అంతా సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరూ ఆ విషయాలన్నీ ఆలోచించాలి. అది బహు చక్కగా నిర్వహింపబడుతుందని నా దృఢ విశ్వాసం. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.